మహావీర కర్ణుని జీవన చరిత్ర జననం. కర్ణుడు మహాభారతంలో అత్యంత వీరుడు, ధర్మనిష్ఠుడు. ఆయన తల్లి కుంతిదేవి. కాని పాండురాజును వివాహం చేసుకునే ముందు ఋషి దుర్వాస మహర్షి ఇచ్చిన వరప్రసాదం వలన సూర్యదేవుని ఆహ్వానించింది. సూర్యభగవంతుడు ప్రత్యక్షమై కుంతికి ఒక శిశువును ప్రసాదించాడు. ఆ శిశువు కవచకుండలాలతో జన్మించాడు. ఇవి దేవతల నుండి లభించిన అజేయమైన రక్షణగా ఉండేవి. కుంతి అవివాహితగా ఉండటంతో ఆ శిశువును గంగానదిలో వదిలివేసింది. దత్తత. ఆ శిశువును అతిరథుడు, ఒక సారథి మరియు అతని భార్య రాధ దత్తత తీసుకున్నారు. అందువలన కర్ణుడు రాందేయుడు అని ప్రసిద్ధి చెందాడు. అతను సారథిపుత్రుడుగా పెరిగినా రాజవంశానికి తగిన ప్రతిభ కలిగి ఉండేవాడు. విద్యాభ్యాసము. కర్ణుడు శౌర్యం, ధైర్యం కలవాడు. గురువుగా మొదటి ద్రోణాచార్యుడి వద్ద చేరిన సారథిపుత్రుడని వివక్షతో అంగీకరించలేదు. తర్వాత పరశురాముని వద్ద చేరాడు. కాని బ్రాహ్మణుడని అబద్ధం చెప్పి శిష్యుడయ్యాడు. పరశురాముడు అన్ని ఆయుధ విద్యలు నేర్పాడు. ఒకరోజు కర్ణుని తొడపై తేనెటీగలు కుట్టినా కదలకుండా సహించాడు. అప్పుడు పరశురాముడు గ్రహించాడు, బ్రా